హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా బీరకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయినాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.